హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక ఫర్ ద ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇప్పుడు మాట్లాడే మాటలు ఎవరికైనా ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా రాంగ్ అనిపిస్తుంది, లేకపోతే ఏమన్నా తెలియకుండా మాట్లాడుతుంది అనిపిస్తే ఐఎమ్ సో సారీ. బట్ రియాక్ట్ అవ్వకూడదు అని ఇంతసేపు వెయిట్ చేశాను, బట్ రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయి. చాలా మంది నా ఫ్రెండ్స్, హిందూ ఫ్రెండ్స్ కాల్ చేసి ఇలా జరిగిందంట తిరుపతిలో, అలా జరిగిందంట ప్రసాదం గురించి అంటే నేను ఒక హిందూ అమ్మాయిని కాకపోయినా నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఏ రిలీజియన్‌లో అయినా ఒక దేవుడి ప్లేస్ అంటే అదొక ఎమోషన్. దాని దగ్గరికి ఎంతో నమ్మకంతో వెళ్తాము. అక్కడ దొరికే ప్రసాదాలు మహాప్రసాదాల కళ్ళకద్దుకొని తింటాము. దేవుడి దగ్గర పెట్టి కళ్ళకద్దుకొని తింటాము. ఈవెన్ అది మా దర్గాలో అయినా మేము అలాగే చేస్తాము. ఇంకొక రిలీజియన్‌లో ఉన్నా అలాగే చేస్తాము. అది ఒక ఎమోషన్, అదొక నమ్మకము. అండ్ ఒక రిలీజియన్ కాకుండా దాని మీద ఒక పవర్ ఉంటుంది. ఒక దేవుడు అనేవాళ్ళుంటారు. వాళ్ళతో మనం ఆటలాడకూడదు. ఒక సీఎం అయినా, ఒక పీఎం అయినా మనమందరం ఎంతో చిన్న స్పేసెస్ వాళ్ళకి. అంతే తప్ప ఒక ఒక పవర్‌తో ఆడుకునే శక్తి ఎవరికీ లేదు. అది మహాప్రసాదం అని మనం కళ్ళకి అద్దుకొని తింటాము. దాన్ని మహా పాపంలాగా చిత్రీకరించారు గవర్నమెంట్. ఇది ఎవరి పాపం ఏంటి అనేదైతే తెలియటం లేదు కానీ చాలా మంది చాలా ఫీల్ అయిపోతున్నారు. ఈవెన్ నా ఫ్రెండ్స్, నా హిందూ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా తిరుపతికి వెళ్తే నా కోసం నేను అడుగుతాను, డబ్బులిస్తాను. నాకు ఇంకా ఎక్స్‌ట్రా గావాలి. ఒక 10 లడ్డూస్ దొరుకుతాయని అడగడము. అదే వాళ్ళే నా కోసం గుర్తుపెట్టుకొని 2 లడ్డూస్, 3 లడ్డూస్ తేవడం జరుగుతుంది. నాకు అంత ఇష్టం ఆ లడ్డూస్ అంటే. వాళ్ళు అలా ఫీల్ అవ్వడం చూసి నాకు ఎమోషనల్‌గా ఉంది. అదే మనకు మనం ఇంట్లో సేఫ్టీ లేదు. లేకపోతే మనకు దొరికే డైలీ పాలు అవన్నీ కల్తీ. అలాంటిది దేవుడి దగ్గరికి వెళ్తాము. దేవుడి ప్రేమలో కల్తీ లేదు. మనం అక్కడ చూపించే ప్రేమలో కూడా కల్తీ లేదు. అక్కడ దొరికే ప్రసాదంలో కూడా కల్తీనా అంటే ఎవరిని అడగాలి ఇంకా? ఎవరితో మాట్లాడాలి? ఓకే. ప్రస్తుతానికైతే నేనేం డిస్కస్ చేస్తున్నామంటే ఆహ్, అసలెలా స్టార్ట్ అయింది ఇది? ఇప్పుడేం జరిగింది? ఇప్పుడెందుకు బయటపడింది? అనేది మాట్లాడుకుందాం. 1700 నుంచే తిరుమలలో లడ్డూ తయారు చేయడం జరిగింది. సో, ఎవ్రీ 6 మంత్స్‌కొక్కసారి ఈ వేలం ఆర్ సారీ ఎవ్రీ 6 మంత్స్‌కొకసారి ఈ కాంట్రాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఈ లడ్డూ ప్రిపరేషన్‌కి కావాల్సిన ముడి సరుకులు అవన్నీ ఉంటాయి కదా! దానికి ఈ కాంట్రాక్ట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫర్ ఘీ ఫ్రమ్ పాస్ట్ 50 ఇయర్స్, అంటే 50 సంవత్సరాల నుంచే నందిని అనే ఒక సంస్థ, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు కర్ణాటక గవర్నమెంట్. అక్కడ తయారయ్యే నందిని చాలా శుద్ధమైనది. అండ్ ఈ ఘీ కంప్లీట్లీ తిరుపతికి వెళ్ళాలి, దేవస్థానానికి వెళ్ళాలి కాబట్టి వాళ్ళు చాలా మినిమం ప్రైస్‌తో ఇచ్చేవాళ్ళు. టిల్ లాస్ట్ 4 ఇయర్స్ బిఫోర్ వరకు కూడా నందినియే ఉండేది ఫామ్‌లో. ఈవెన్ ఎన్ని గవర్నమెంట్స్ మారినా గానీ అక్కడి నుంచి ఘీ రావడం అయితే ఆగలేదు. బట్ వెనెవర్ తమిళనాడుకు చెందిన ఆల్ఫా అనే కంపెనీకి ఈ ఘీ కాంట్రాక్ట్ అనేది ఇచ్చారు. బట్ ఇది అసలు ఎక్కడా లిస్ట్ లేదు. ఇదంత ఫేమస్ కంపెనీ కాదు. మరి ఆ గవర్నమెంట్ ఎందుకు అలా ఇచ్చారో మనకు తెలీదు. సో, ఈ 2 పాయింట్స్ ఇక్కడ అసలు ఏం అర్థం కావట్లేదు. అంత మంచి 50 ఇయర్స్ నుంచి వచ్చిన ఒక ట్రస్టెడ్ కంపెనీ నందినికి వదిలేసి ఎక్కడో ముక్కు మొహం తెలియని ఆల్ఫాకి ఎందుకు ఇచ్చారు? ఒకవేళ ఇస్తే అవన్నీ ఫుడ్ క్వాలిటీ చెక్ చేశారా లేదా అనేది కూడా దేర్ ఈస్ నో ఎవిడెన్స్. ఇప్పుడెలా బయటపడింది అంటే తిరుమలకి పర్ డే 2 లాక్స్ మెంబర్స్ దర్శనానికెళ్తాం. ఆ 5 సెకండ్స్ దర్శనం కోసం జనాలు 24 అవర్స్, 48 అవర్స్ వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి పీక్ టైమ్‌లో. అండ్ ఈవెన్ పర్ డే 3 లాక్స్ లడ్డు సేల్ అవుతాయి. తిరుపతి అంటే అంత చిన్న విషయమేం కాదు. మిక్స్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. సో, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చేసిన తర్వాత మీకు గుర్తుందో లేదో న్యూస్ చూడండి. బ్యాక్ న్యూస్ చూడండి. ఈ న్యూ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైమ్ టీడీపీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే తిరుమలలో చాలా అవకతవకలు జరిగినాయి. నేను ప్రక్షాళన స్టార్ట్ చేస్తాను అన్నారు. ఓకే. ప్రక్షాళన స్టార్ట్ చేస్తానంటే చాలా మంచి విషయం. ఎక్కడైనా అవకతవకలు జరిగాయి, ఎక్కడైనా రాంగ్ జరుగుతుంది అంటే ఒక సీఎం పొజిషన్‌లో ఉండి అవకతవకలు జరుగుతున్నాయి, కొంచెం మంచిగా చేయాలి అనడం 100% అబ్సల్యూట్‌లీ ఫైన్. సో, అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. ఓకే. ఆయన స్టార్ట్ చేశారంటే లాస్ట్ 50 ఇయర్స్ నుంచి నందినికి ఇస్తున్నాం కదా! ఇప్పుడు ఆల్ఫాకి ఇవ్వడానికి గల కారణాలేంటి అని ఆ ఘీని ఎన్‌డీడీబీకి పంపించారు. రిపోర్ట్‌కి పంపించారు. అదొక టెస్ట్ సెంటర్. సెంటర్ ఫర్ అనాలిసిస్ ఫర్ ఫుడ్. అది ఫుడ్ గురించి అనాలిసిస్ చేసే ఒక టెస్ట్ సెంటర్ అన్నమాట ఎన్‌డీడీబీ. అది జూలై 8న పంపిస్తే శాంపిల్ జూలై 16కి రిజల్ట్స్ వచ్చింది. సో, ఎన్‌డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి అంటే ఈ ఘీలో ఫిష్ ఆయిల్స్,
అండ్ బీఫ్ ఆయిల్స్ అండ్ పిగ్ ఫ్యాట్ కలిసింది అని చెప్పారు. ఒక ప్రసాదంలో ఇవన్నీ కలిసింది అంటే ఘీ కలిపారు. ఘీలో ఇవన్నీ ఉన్నాయంటే డెఫినెట్ ఆ ప్రసాదంలో కూడా అవన్నీ ఉంటాయని కదా. కలిపారు అని చెప్పారు. సో ఇప్పుడు ఎక్స్ గవర్నమెంట్కి క్వశ్చన్స్ ఏంటి అంటే, వాళ్ళు ఎవరు ఏమైనా చేయొచ్చు, డబ్బులతో ఏమైనా చేయొచ్చు, మనుషులతో ఏమైనా చేయొచ్చు, ఏమన్నా ఆడుకోవచ్చు. కానీ కొంతమంది మనోభావాలతో అసలు ఆడుకునే హక్కు ఏ గవర్నమెంట్కి లేదు, ఏ మనిషికి లేదు. అలాంటిది అదొక ఎమోషన్, అదొక పవిత్రమైన స్థలం. దాంట్లో దొరికే ప్రతి వస్తువు చాలా పవిత్రమైనది. అలాంటిది మీరు అలా ఎలాగా చేస్తారు అనేది ఒకటి. సెకండ్, 50 years నుంచి ఒకటి నందిని అనే ఫామ్ ఉంది కదా, మరి మీరు ఎందుకు ఆల్ఫా అనేది దాన్ని పిక్చర్లోకి తెచ్చారు? దానివల్ల మీకు కలిగిన అడ్వాంటేజ్ ఏంటి? అక్కడ మీకు కమిషన్ ఎక్కువ వస్తుందని మీరు ఇలా చేశారా? ఓకే. ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్కి ఉన్న క్వశ్చన్స్ ఏంటి అంటే, జూలై 8న మీరు శాంపిల్స్ పంపించారు, జూలై 16న మీకు రిజల్ట్స్ వచ్చింది. మరి సెప్టెంబర్ 16th వరకు మీరు ఎందుకు ఆగారు? మీకైతే రిజల్ట్స్ వచ్చాయి, అందరికి చెప్పారు. సారీ, మీకైతే రిజల్ట్స్ వచ్చాయి, మీకు తెలుసు ఇలాగా యానిమల్ ఫ్యాట్స్ కలిసి ఉన్నాయి ఘీలో. సో అని తెలిసినప్పుడు అది మీరు ఆ రోజే ప్రెస్ మీట్ పెట్టేసి ఎక్స్ గవర్నమెంట్ ఇలా చేసింది, ఆ వై గవర్నమెంట్ ఇలా చేసింది, సో అందుకే మేము ఇలా ప్రెస్ రోడ్ చేస్తున్నాము, సో అందుకే ఇది ఇంత పెద్ద పాపం జరిగిందని పెట్టొచ్చు. బట్ ఇలా చేయకుండా మీరు ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? వరదల వల్ల ఆగారా? లేకపోతే ఇప్పుడు సూపర్ 6 ఫెయిల్ అవుతుందని అలసి మీకు 100 డేస్ మీ 100 డేస్ ఆఫ్ గవర్నమెంట్ లో మీకు కొంచెం డిస్ప్యూట్స్ వస్తున్నాయని మీరు ఇలా చేశారా? ఆలయన్స్ మీరు ఏమి సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేదని మీ మీద నెగిటివ్ వస్తుందని జనాల్ని ఇటు తిప్పడానికి ఇలా చేశారా అనేది మీ విఘ్నతకే వదిలిస్తున్నాను. బట్ విజయవాడలో జరిగిన ఇష్యూస్ అయితే టీడీపీ గవర్నమెంట్ ఈ సక్సెస్ఫుల్లీ హెల్ప్ చేశారు, దాంట్లో డౌట్ లేదు. వరదలు వస్తే అంతకన్నా ఏం చేసినాం ఎవరైనా. అండ్ ఈ సూపర్ 6 అంటారా, అవి ఒక్కడేలో జరిగేవి కాదు, కొంచెం టైం పడుతుంది. ఏ గవర్నమెంట్ కూడా కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ ఇది మహాప్రసాదం, ఇక్కడ ఇలా జరగడం అనేది చాలా 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 దురదృష్టకరం. బట్ ఏదైనా ఇప్పటి వరకు జరిగిన ఇష్యూస్ని పక్కన పెట్టి అక్కడ కొంచెం మంచిగా, ఇప్పటికైనా కొంచెం మంచిగా మంచివి ఎథికల్, ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. బట్ ఇప్పుడైనా కొంచెం మంచి రూల్స్, మంచి క్వాలిటీ ఫుడ్, అట్లీస్ట్ దేవస్థానాల్లో అయినా ఇలాంటివి జరగకుండా, నెక్స్ట్ టైం ఇలాంటివి జరగకుండా, ఇలా చేసిన వాళ్ళకి దోషుల శిక్ష పడేలాగా అండ్ ఇప్పుడున్న గవర్నమెంట్ కొంచెం ఎఫిషియెంట్గా వర్క్ చేసి ఇలాంటివి జరగకుండా చేయడం అనేది ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ప్రథమ బాధ్యత. ఎందుకంటే ఒక నమ్మకం పోయింది భక్తులకి. ఆ నమ్మకం ఎలా నిలబెట్టుకుంటారు అనేది ఇంకా వీళ్ళ ముందున్న పెద్ద ఛాలెంజ్. సో ఈ ఎమోషన్స్ దేవుడితో ఆడుకోవడం అనేది ఎవరికి మంచిది కాదండి. అది ఏ రిలీజియన్ అయినా ఎవరికి మంచిది కాదు. నాకు తెలిసింది, నేను ఎంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలను అనేది నేను చేశాను. ఈవెన్ ట్విట్టర్లో కూడా ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు వర్సెస్ లైక్ పవన్ కళ్యాణ్, ఇవన్నీ వార్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ వార్స్ జరగడం వల్ల ఏమీ అవ్వదు. సొల్యూషన్ ఏంటో తెలుసుకొని మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా ఉంటే అది మంచిది ఎవరికైనా. సో ఇది చాలా మంది ఎమోషన్స్ కాబట్టి ఆ ఎమోషన్ని ఎలాగ మనం మళ్ళీ బిల్డ్ చేస్తాం అనేది ఆ గవర్నమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమన్నా తప్పులు జరిగి ఉంటే ఐఎమ్ సో సారీ. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.